వెల్కమ్ టు స్వప్న బ్లాగ్ 999 ఫ్రెండ్స్. అందరికీ నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ స్వప్నాని. ఈ రోజైతే ఒక మంచి వీడియో అయితే మనం చూడబోతున్నాము. అదేంటంటే ఉండవల్లి గుహలకైతే కేవ్స్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ ఉండవల్లి కేవ్స్ చూసారా? చూస్తే నాకు కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అక్కడ ఎలా ఉంటది ఏంటనేది చూడాలి. రండి, కమాన్. నేనైతే ఉండవల్లి అయితే చేరుకున్నాను. ఇదే టికెట్ కౌంటరు. ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. కొంచెం న్యూగా కన్స్ట్రక్షన్ జరిగుంది బిల్డింగ్ అయితే. టికెట్ వచ్చి మనిషికి రూ. 25 అయితే తీసుకుంటారు. లేడీస్‌కి టాయిలెట్స్ అవి కూడా ఉన్నాయి. చాలా నీట్‌గా పెట్టారు. ఇక ఇక్కడి నుంచి మనమైతే ఈ గార్డెన్‌లో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంది. చాలా అంటే చాలా నీట్‌గా, శుభ్రంగా, మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. రండి వెళ్దాం. గార్డెన్ మంచిగా చాలా గ్రీనరీగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అటు ఇటు మొక్కల మధ్యలో దారి చాలా అంటే చాలా బావుంది. అలా ముందుకెళ్తుంటే సూపర్ ఉందనమాట. కొంచెం దూరం వచ్చినాక అయితే మనకి ఈ శిలా పలకైతే కనిపించింది. ఇది క్రీస్తు శకం 6, 7 శతాబ్దాల్లో నిర్మితమైందంట. అలాగే ఒక రాజు సమక్షంలో కొన్నాళ్ళైతే మంచిగా ఉంది. ఋషులు, కొంతమంది బౌద్ధులు అలాగా ఈ శిల్ప సంపదనైతే మనకి నిర్మించారని ఉంది ఇక్కడ. మనం ఇక్కడ చూడొచ్చు. డేటు అన్నీ ఉన్నాయన్నమాట. తెలుగులో ఉంది. అలాగే ఇంగ్లీష్‌లో కూడా ఉంటది పక్కన. చూసారా? ఇప్పుడైతే ఇది గవర్నమెంట్ యొక్క హ్యాండ్‌ఓవర్‌లో ఉంది. మంచిగా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఇలా మెట్లు పైకి ఎక్కి మనం పైకి కనుక వెళ్తే మనం గుహాలయానికైతే వచ్చేసాము. చూసారా ఎంత బావుందో! ఒకే రాతిని ఇలాగా ఋషులు, కొంతమంది మునులు వాళ్ళ చేతితో మాత్రమే ఇలా చెక్కారని ఇక్కడ చెప్తున్నారు. చూడండి. మొత్తం 3 అంతస్తులైతే ఉంటుంది. చూడండి ఎంత బాగా చెక్కారో కదా! అస్సల చేతితో ఆ సమయాల్లో ఇలా చెక్కారు అంటే వాళ్ళ వస్తువులు పెట్టుకోవడానికి, దీపారాధన చేసుకోవడానికి స్వామివారిని. ఇక్కడ మనకి విష్ణుమూర్తి కూడా మనం చూడొచ్చు. చూద్దాం అది కూడా. చూడండి చేత్తోని ఎటువంటి ఎక్విప్‌మెంట్స్ లేకుండా, పరికరాలు లేకుండా ఆ సమయాల్లో చేత్తో, సుత్తితో, ఉలితో ఇలా చెక్కారు అంటే ఎంతో గ్రేట్ కదా! నిజంగా అప్పుడున్న కాలపు మనుషులే కానీ, వాళ్ళ ఐడియాలజీయే గానీ చాలా అంటే చాలా సూపర్ అనమాట అసల. చూడండి ఇవన్నీ కూడా నీటి గుంటలనమాట. వాళ్ళు నీళ్లు సేవ్ చేసుకోవడానికి ఏదైనా వాటర్ అలా సేవ్ చేసి పెట్టుకునేవాళ్ళంట ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాయో. అలా కొంచెం పైకి గనక మనం వెళ్తే రెండో అంతస్తుదొస్తది. ఇక్కడైతే వాటర్ అట్లా నిలుపుకొని పువ్వులో ఏసి దేవునికి సమర్పించి అలా చేసేవారంట. తర్వాత అక్కడ చిన్న గుంటలున్నాయి కదా! అవి దీపాలు వెలిగించుకోవడానికి అలా పెట్టారంట. ఇక్కడ చూసారా లిప్ అయితే ఉంది. మీరు చదవడానికి చాలా కష్టంగా ఉంది. మీరు అర్థమైతే చదవచ్చు వెళ్ళినప్పుడు. అది ఒక సంస్కృతంలో ఉందనమాట. మెట్లు గాని, ఏమన్నా కానీ అన్నీ కూడా వాళ్ళకు అనుగుణంగా చక్కగా మలిచారు. ఇక్కడ చూసినట్లయితే వినాయకుడు పద్మాసనంలో కూర్చొని మనకి దర్శనమిస్తారు. చాలా అంటే చాలా బావుంది విగ్రహం అయితే. అసల చూడండి మీరు ఎంత బాగా చెక్కారో కదా! అందరూ దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఇక్కడ బ్రహ్మ విగ్రహం అయితే నాకు కనిపించింది. కమండలము అవి పట్టుకొని, అలాగే కృష్ణ రూపం కూడా కనిపించింది విగ్రహం. లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపం కూడా కనిపించింది. చూసారా? హిరణ్యకశిపుడిని చంపుతూ ఉన్నట్టు ఉగ్ర రూపం నరసింహస్వామి కనిపించారు. తర్వాత శివయ్య కనిపించారు, శివమూర్తి. ఇక్కడ వినాయకుడితో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల యొక్క మూర్తులనైతే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క గుహాలయంలో. చూసారు కదా! పైనుంచి చూస్తే గనక లొకేషన్ అయితే ఇలా ఉంది. చుట్టూ పొలాలు, ఇక్కడ కొండ. చాలా అంటే చాలా బావుంది అసల. చేతితో ఇలాంటి కొండని ఒక రాక్‌ని చేతితో మలిచారు ఆనాటి ఋషులు, మునులు అంటే అసలు ఎంత గర్వకారణమో కదా మనకి. చాలా ఇది మన విజయవాడలో ఉండడం ఇంకా ఇంకా చాలా గర్వకారణం అనమాట. ఇంత చరిత్ర కలిగిన గుహాలయం మన ప్లేస్‌లో మన విజయవాడలో ఉండడం ఎంతో గర్వకారణం. అదైది మనం తెలుసుకోకుండా మనం చూసుకోకపోతే ఎలాగా? మనం చూడాలి, అలాగే ఎక్స్‌ప్లోర్ కూడా చేయాలి. అందుకే మీకు చూపించాలనిపించింది దీని గురించి తెలుసుకోంగాలనే. నెక్స్ట్ అయితే పైకి వెళ్దాం రండి.
ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు అసలైన విగ్రహాన్ని అయితే చూడబోతున్నాము. రండి లోపలికి వెళ్దాం. నేను విగ్రహం చూసినప్పుడైతే ఎంతో ఆనందించానంటే ఎమోషనల్ అయిపోయానమాట. చాలా అంటే చాలా సంతోషం వేసింది. అంత పెద్ద విగ్రహాన్ని చూడంగానే ఆయన పాదాన్ని తాకి నమస్కారం చేసుకున్నాను. చాలా బాగుందనమాట. శేషపాన్పుపై ఆయన అలా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అభయహస్తంతో అలా అందరినీ దీవిస్తున్నట్టు చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ కొంతమంది దేవతలు విగ్రహాలు, కొంతమంది రాక్షసుల విగ్రహాలు, గరుత్మంతుడు, అలాగే మన బ్రహ్మగారు ఆయన నాభిలోంచి కమల రూపంలో అలా వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి. ఆయన చూస్తూ చాలాసేపు అలా ఉండిపోయాను నేనైతే. నిజంగా అసలు ఎంత బాగా చెక్కారంటే, ఒకే రాతిని అలా చెక్కడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు వాళ్ళు ఎంత భక్తితో శ్రద్ధతో ఆయన అలా చెక్కుంటారో కదా. ఆయన ముద్దుమోము చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి విగ్రహాలు మన దేశంలోనే మూడు ఉంటాయి తెలుసా ఫ్రెండ్స్ మీకు. ఒకటైతే కేరళలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామిగా మనం దర్శనం చేసుకోవచ్చు ఇంత పెద్ద విగ్రహాన్ని. అలాగే తమిళనాడులో శ్రీరంగనాథుడిగా మనం దర్శనం చేసుకోవచ్చు. మూడోదిగా మన విజయవాడలో ఉండవల్లి ఈ గుహలోనే ఉంది. 20 అడుగుల మూర్తిని మనము ప్రత్యేకంగా చూడాలి అంటే మన విజయవాడలో మన ఉండవల్లిలోనే ఉంది ఫ్రెండ్స్. మూడు ఉన్నాయి అన్నమాట ఇలాంటి విగ్రహాలు అయితే. నేను దీంతో పాటు 2 చూశాను ఫ్రెండ్స్ ఇప్పుడు. ఎందుకంటే ఒకటి శ్రీరంగంలో శ్రీరంగనాథుడిని దర్శనం చేసుకున్నాను ఇంతే విగ్రహాన్ని. అలాగే ఇప్పుడు ఉండవల్లిలో దర్శనం చేసుకుంటున్నాను. ఇంకా కేరళ కూడా ఆయన అవకాశం ఇస్తే నేను అనంత పద్మనాభ స్వామిని కూడా దర్శనం చేసుకున్న అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. నేను 3 విగ్రహాలను చూశానని చాలా సంతోషపడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ.